తెలంగాణలో నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల అర్హత వయో పరిమితి పెంచింది. ఉద్యోగ నియామకాల వయో పరిమితిని 2 ఏళ్లు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో అభ్యర్థుల వయో పరిమితి 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెరిగింది. తెలంగాణలో నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల అర్హత వయో పరిమితి పెంచింది. ఉద్యోగ నియామకాల వయో పరిమితిని 2 ఏళ్లు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో అభ్యర్థుల వయో పరిమితి 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెరిగింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, తెలంగాణలో నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల అర్హత వయో పరిమితి పెంచింది. ఉద్యోగ నియామకాల వయో పరిమితిని 2 ఏళ్లు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో అభ్యర్థుల వయో పరిమితి 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెరిగింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత వయో పరిమితి కూడా పెంచింది. ఉద్యోగ నియామకాల వయో ప్రక్రియ పరిమితి కూడా 2 సంవత్సరాల పెంపుతూ కూడా జీవో కూడా జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు అభ్యర్థుల వయో పరిమితి 44 ఏళ్లు ఉండగా ఆ వయసును కూడా 46 ఏళ్లకు కూడా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవో రిలీజ్ చేసింది. దీంతో ఇంకా 2 సంవత్సరాల సడలింపు దొరికిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 10 ఏళ్లలో కూడా ఇటు నిరుద్యోగులు కూడా ఉద్యోగాల కోసం ఎంతో ఆతృతగా ఎదురుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు నిరుద్యోగుల వయో పరిమితి పెంచడం పట్ల కూడా చాలా మంది సంతోషం వ్యక్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా వరకు కూడా అరకొర ఉద్యోగాల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాయి కాబట్టి త్వరలోనే పెద్ద ఎత్తున తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జీవో కూడా జారీ చేయడం జరిగింది. ఇటు ప్రభుత్వ ఉద్యోగాల అర్హత వయో పరిమితిని కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. దీంతో చాలా మంది నిరుద్యోగులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ఇటు 1 ఇయర్ నుంచి కూడా కొత్తగా నోటిఫికేషన్ కూడా ఏవి కూడా రిలీజ్ కాలేదు కాబట్టి చాలా మంది కూడా ఇటు ఏజ్ కూడా అయిపోతుంది కాబట్టి ఈ నేపథ్యంలో చాలా మంది నిరాశ నిస్పృహతో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తం కూడా. ఈ నేపథ్యంలో ఈ యొక్క నిర్ణయం మాత్రం నిరుద్యోగులకు మాత్రం చాలా శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉద్యోగ నియామకాల వయో పరిమితి అనేది కూడా చాలా కీలకం కాబట్టి ఈ యొక్క 2 ఏళ్ల పెంపు విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకంగా నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా నిరుద్యోగులంతా కూడా ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 2 సంవత్సరాల సడలింపు అనేది కూడా చాలా వరకు కూడా ఇంప్లిమెంటేషన్ చూపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తం కూడా ఇటు 2 సంవత్సరాల వయో పరిమితి పెంచడంతో దాదాపు 2 లక్షల మంది పైగా నిరుద్యోగులు కూడా లబ్ధి చేకూరుతారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు కూడా ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో దాదాపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కూడా స్పష్టం చేశారు. అయితే త్వరలోనే 15,000 పోలీసు ఉద్యోగాలు కూడా త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రోజు ఇటు నిరుద్యోగులకు ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉద్యోగ నియామకాల వయో పరిమితి 2 ఏళ్లు పెంపడం, అది కూడా అభ్యర్థుల వయో పరిమితి 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంపడం కూడా ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంతో చాలా వరకు కూడా లబ్ధి చేకూరుతుంది. చాలా మంది కూడా ఇప్పటికే ఇటు ఉద్యోగాల కోసం కూడా చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు. కొంతమంది ఏజ్ కూడా అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి వాళ్ళంతా కూడా గందరగోళం ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈ రోజు ప్రభుత్వం ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం పట్ల చాలా మంది నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వైశాలి. రైట్. అయితే అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల అర్హత వయో పరిమితి పెరగనుందా? తప్పకుండా ఈ జీవో దాని గురించే రిలీజ్ చేశారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపుగా 44 ఏళ్ల వరకే వయో పరిమితి ఉండేది కాబట్టి ఈ 2 ఏళ్ల సడలింపు అంటే 46 సంవత్సరాలకు 2 ఏళ్ల సడలింపు నేపథ్యంలో చాలా మంది కూడా లబ్ధి చేకూరుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది తెలంగాణ ఏర్పడిందే మెయిన్ గా తెలంగాణ ఏర్పడడం కోసం జరిగింది. నిధులు నియామకాలు కోసమే కాబట్టి ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా ఇటు ఉద్యోగాల పెంపుపై కూడా చాలా మంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే త్వరలోనే తెలంగాణ గవర్నమెంట్ కూడా 10 లక్షల ఉద్యోగుల భర్తీ కోసం కూడా కసరత్తు ముమ్మరం చేసుకుని చెప్పుకోవచ్చు. ఎందుకంటే త్వరలోనే అసెంబ్లీలో చెప్పారు మొన్ననే సీఎం రేవంత్ రెడ్డి కూడా
త్వరలోనే 15,000 ఉద్యోగాలు అంటే ఇటు పోలీసు ఉద్యోగాల్లో భర్తీ చేస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో ఈ యొక్క జియో అనేది కూడా అన్నిటికీ వర్తిస్తుంది. దీనిపై కూడా చూస్తున్నా ఇటు జియో కూడా రిలీజ్ చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు నిరుద్యోగులకు మాత్రం ఒక శుభవార్తలు అంటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం కూడా చాలా మంది కూడా ప్రిపేర్ అవుతున్న పరిస్థితుల్లో చాలా మందికి వయసు కూడా అయిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి చాలా మంది జాబ్స్ రాకపోవడంతో కొంతమంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కూడా మనం చూసాం తెలంగాణ. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రోజు యొక్క ఉద్యోగాల నియామక వయో పరిమితి పెంపడం పట్ల కూడా చాలా మంది నిరుద్యోగులు ఆనందంతో పాటు హర్షం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో త్వరలో రాబోయే ఇటు పోలీసు ఉద్యోగాలు 15,000తో పాటు అదే విధంగా సంవత్సరం లోపు కూడా దాదాపు అంటే ఈ సంవత్సరంలోనే దాదాపు 1,00,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ కార్యక్రమం గుర్తిస్తుంది. అందులో భాగంగా త్వరలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాబోతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ యొక్క ఉద్యోగ నియామకాల వయో పరిమితి కూడా 2 ఏళ్లు పెంచడం పట్ల కూడా నిరుద్యోగులకు కూడా సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వైశాల్, సతీష్, ఇందులో ఏమైనా మినహాయింపులు ఉంటాయా, లేదంటే అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల అర్హత వయో పరిమితి పెరగనుందా? సిజిఓ ప్రకారం అయితే అన్ని రకాల ఉద్యోగాలు మాత్రం వయసు పరిమితి పెంచినట్టుగా తెలుస్తా ఉంది. మరి దీనికి సంబంధించి గైడ్ లైన్ కూడా రిలీజ్ చేస్తారు. అయితే ఇప్పటి వరకు అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇటు ఉద్యోగ నియామకాల వయసు విషయానికి వస్తే మాత్రం ఇటు 44 ఏళ్ల నుంచి 46 ఏళ్ళలో కూడా పెంచినట్టుగా తెలుస్తుంది. అంటే 2 సంవత్సరాలు కూడా సల్లింపు కూడా చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో దాదాపు చాలా మంది కూడా ఇది ఉపయోగకరమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం చదివి చాలా మంది కూడా మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళి మళ్ళీ వాళ్ళ సొంత పనులు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ 2 సంవత్సరాలు పెంచడం వల్ల చాలా మంది నిరాశ్రయులు నిరుద్యోగులంతా కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళంతా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం కూడా ప్రిపేర్ అవుతున్నారు. మరోవైపు ఈ యొక్క ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పట్ల కూడా అందరూ కూడా నిరుద్యోగులంతా కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈసారి నోటిఫికేషన్ వెలువడితే ఇంకా భారీగా పెరగనుందా ఉద్యోగాల సంఖ్య కూడా? తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు త్వరలో 15,000 ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్ ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇప్పటికీ ఖాళీలను కూడా గుర్తించారు. మరోవైపు 64 గ్రూప్ 1 పోస్టులు కూడా మొన్న నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇంకా ఖాళీలన్నీ కూడా గుర్తిస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో మాత్రం దాదాపు 2 లక్షల ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్ చేపడతామని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇటు మేనిఫెస్టోలో కూడా పేర్కొంది. దానికి సంబంధించి కూడా ఉద్యోగ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసింది. కాబట్టి ఆ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలు చేపట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి వరకు అయితే వస్తున్న దరఖాస్తులకు మాత్రం ఇంకా అదనంగా దరఖాస్తులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రాబోయే 15,000 పోలీసు ఉద్యోగాల కోసం మెయిన్ గా చాలా మంది కూడా ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా తర్వాత గ్రూప్ 1 కానీ గ్రూప్ 2, గ్రూప్ 4 ఉద్యోగాలు నోటిఫికేషన్ వేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. కాబట్టి ఈ నేపథ్యంలో లాస్ట్ టైం తో పోలిస్తే ఈసారి ఉద్యోగాలకు మాత్రం ఎందుకంటే పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసాం దాదాపు 1 year నుంచి కూడా ఒక్క ఉద్యోగాన్ని కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయని పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే ఒకవేళ త్వరలో 15,000 ఉద్యోగాలకు అంటే పోలీసు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేస్తే మాత్రం పెద్ద ఎత్తున దరఖాస్తులు పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పోటీ కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రోజు ఉద్యోగాల నియామకాల వయో పరిమితి 2 ఏళ్లు పెంచడం పట్ల కూడా ఇటు నిరుద్యోగులు నిరాశ్రయులంతా కూడా చాలా మంది అంటే ఇటు నిరుద్యోగులు కూడా చాలా మంది ఉద్యోగం కోసం కన్నులు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వయో పరిమితి పెంచడం కూడా వరకైతే మంచిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు కూడా లాస్ట్ ఆ మధ్య బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా 2 సంవత్సరాలు చాలా మందికి కూడా ఉద్యోగాలు నోటిఫికేషన్ కూడా రిలీజ్ కాలేదు. కాబట్టి ఆ వయో పరిమితిని కవర్ చేసే భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలోనే ఇటు అభ్యర్థుల అంటే ఇటు ప్రభుత్వ ఉద్యోగాల అర్హత వయసు కూడా 44 ఏళ్ల నుంచి 46 ఏళ్ళు కూడా పెంచినట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ యొక్క వయసు పెంపుదల అనేది కూడా చాలా మంది కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి కూడా చాలా మంది కూడా అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి ఒక అవకాశంగా ఉందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సతీష్.